సింహాచలం మహాపుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశికి ముస్తాబైంది. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు సింహాద్రి అప్పన్నను ముక్కోటి రోజు దర్శించుకుంటారని అంచనా. భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సింహాచలం శ్రీ వరాహ నరసింహుని పుణ్యధామం. వరాహ నరసింహుని రూపంలో శ్రీ మహావిష్ణువు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం సింహాచలం. అందుకే ముక్కోటి ఏకాదశి రోజున స్వామి దర్శనం, ముల్లోకాలు తిరిగిన పుణ్యఫలం వస్తుందని భక్తుల విశ్వాసం. విశాఖ జిల్లాలో సింహాచలం పుణ్యక్షేత్రం దేశంలోనే అరుదైన పుణ్యక్షేత్రం. భక్తుల కోసం వరాహ నరసింహుని అవతారంలో ఇక్కడ కొలువుదీరిన సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ దశలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఆ రోజు 1,00,000కు పైగా భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఈ దశలో సామాన్య భక్తుడు కూడా స్వామి దర్శనం లభించే రీతిన అధికారులు ఏర్పాట్లు చేశారు. 4:45 కల్లా స్వామివారు దేవస్థానం లోపల ఉన్నటువంటి ఉత్తరమాడ వీధిలో వారు ఉత్తర గోపురం దగ్గర ఉంటారు. అక్కడ ధర్మకర్తకి అంటే వంశపారంపర ధర్మకర్త వారికి, అదేవిధంగా ప్రోటోకాల్ విఐపీస్ ఎవరన్నా కలెక్టర్ గారు, కమిషనర్ ఇటు ఎవరన్నా వచ్చి ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారికి ఏమన్నా ప్రోటోకాల్ ఉంటే వారు, మన ధర్మకర్త మండలి సభ్యులు వీళ్ళకి అక్కడ దర్శనం అయ్యాక స్వామివారు ఉత్తరమాడ వీధి ఏదైతే మనం ప్రజల కోసం ఏర్పాట్లు చేస్తున్నామో అక్కడికి 15 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చి 5 గంటల తర్వాత అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత 5:30 నుంచి దర్శనాలు మొదలయ్యి భక్తులందరూ కూడా లోపలికి వెళ్లే విధంగా కార్యక్రమం నిర్దేశించడం జరిగింది. దేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన ఈ అప్పన్న స్వామిని నిజ రూపంలో దర్శించుకోవడం ద్వారా ముల్లోకాలు తిరిగిన పుణ్యఫలం లభిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. సాధారణంగా అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది సర్వసమానంగా జరుగుతుంది. ఆ ధనుర్లగ్నంలో ఉంటుండగా స్వామికి ఆ ఉత్తర ద్వారంలోకి వేయించేయడం, ఆ ఉత్తర ద్వారంలో వేయించేసినటువంటి స్వామిని సేవించడం, ఆ సేవించినందువలన ఆ వైకుంఠంలో ఉండేటువంటి ముక్కోటి దేవతలు 33 కోట్ల దేవతలు స్వామి ఉత్తర అభిముఖంగా స్వామి అనుగ్రహించేట దర్శనాన్ని. దాన్ని పురస్కరించుకొని ఆ ముక్కోటి దేవతలు సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఇక్కడ మనం భావన చేసుకుంటూ వైష్ణవాలయాలలో అన్నిటిలోనూ ఆనాడు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుంటాం. ఉత్తర ద్వారం దర్శనాలు 23 తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింహాచలం ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవివరం గోశాల జంక్షన్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ సహకారంతో రెవెన్యూ పోలీసు యంత్రాంగం ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైందవుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి, అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటారు. ముక్కోటి ఉత్సవాలకు ఏలూరు జిల్లాలోని వైష్ణవ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఏలూరు జిల్లాలో ప్రధాన దేవాలయమైన ద్వారకా తిరుమల చిన వెంకన్న క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణ్ణి పూజించే రోజే ముక్కోటి ఏకాదశి అని, సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించడంతో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేంచేసి ఉన్న శ్రీ మహావిష్ణుని ఎవరైతే సేవిస్తారో వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమంటున్నారు. ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని దీన్ని మనం విశేషంగా పిలుచుకుంటున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి రవి ధనస్సులో ఉండగా వచ్చినటువంటి శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని మనం పిలుచుకుంటున్నాం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఈ వైష్ణవ సాంప్రదాయంలో చాలా విశేషంగా ఆ ఉత్తర ద్వారంలో కనుక దర్శనం చేసినట్లయితే స్వామివారి దయ మన యందు మిక్కుటంగా ఉంటుంది అని, ఆ కారణంగా ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకోవటం. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 50,000 మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, అన్న ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో. ముక్కోటి రోజు దర్శనాలకు వచ్చే భక్తులందరికీ క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా వాళ్ళకి వాటర్ కానీ లేదా చిన్నపిల్లలకి
పాలు అలాగే చిన్నపిల్లల బిస్కెట్స్ కూడా మనం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12-12:30కి స్వామివారికి నివేదనకి ఏదైతే మనం టెంపుల్ క్లోజ్ చేస్తామో ఆ హాఫ్ అన్ అవర్ ఆ లైన్లో ఉన్న భక్తులందరికీ టమాటా బాత్ కూడా ఏర్పాటు చేసి అవసరం మేరకు మజ్జిగ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ద్వారక తిరుమలలో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.